హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మీ అందరి ముందుకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసానండి. అదేంటో చూద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను రైస్ వండుతున్నానండి. ఇదేంటి అన్నం వండేది చూపిస్తుందని మీరు అనుకోవచ్చు, కానీ ఈ రైస్ వచ్చేసి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం అంటే చాలామంది అన్నం మెత్తగా అవుతుందని, పురుగులు ఉంటాయనే ఉద్దేశంతో అయితే వండరన్నమాట. 10 రూపాయల కోసం ఆశపడి మీరైతే రేషన్ బియ్యాన్ని అమ్ముకున్నట్లయితే మీరు చాలా నష్టపోతారండి. అలా కాకుండా మీరే వండుకొని తిన్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ రేషన్ బియ్యంలో మనకుండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం రండి. చూశారు కదా, ఇక్కడ మీకు రేషన్ బియ్యం చూపిస్తున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను రేషన్ బియ్యం ఎన్నో పోషకాలు ఉంటాయని. కానీ చాలామంది రేషన్ బియ్యాన్ని ఓన్లీ దోశలకే యూస్ చేస్తారు. దోశలకే కాకుండా మనం తినడానికి కూడా చాలా హెల్త్కి మంచిదండి. నేను ఇది కేవలం వీడియో కోసం చెప్పట్లేదండి. ఈ రేషన్ బియ్యంలో మనకు పోలిక్ యాసిడ్, అలాగే విటమిన్ 12 ఉంటుంది. అలాగే ఐరన్ కూడా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మహిళలలో అయితే రక్తహీనతను కూడా పెంచుతుందండి. చాలా మంచిది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. జింకు కానీ, విటమిన్ ఏ కానీ, థయమిన్, బీసీ, ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫోర్టిఫైడ్ రైస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ బియ్యంలో చాలా లాభాలు అయితే ఉంటాయి. అన్నం మెత్తగా అవుతుందని, పురుగులు ఉంటాయని మీరు భయపడకుండా రోజు కూడా ఈ బియ్యాన్ని వండుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు పొలంలో పండే బియ్యం ఎలా ఉంటాయో ఇవి కూడా అవే అండి. కాకపోతే ఇందులో మనకి ఫోర్టిఫైడ్ రైస్ అనేవి కలిపి ఇస్తారు. ఎందుకంటే మనకు చాలా హెల్త్కి మంచిదని. నేను చాలామందిని చూస్తున్నాను ఓన్లీ దోశలకే యూస్ చేస్తూ మిగతా వాటిని అమ్ముకుంటారు. 10 రూపాయల కోసం అమ్ముకున్నట్టయితే మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మిస్ అయినట్టే. ఎంతో ఖర్చు పెట్టి మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అవి ఇవి కాకుండా మనకి తక్కువ ఖర్చులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఈ రేషన్ బియ్యాన్ని వండుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి, రేషన్ బియ్యం తినాలా అనే చిన్న చూపుతో కాకుండా మీరు అన్నం వండి చూడండి. అన్నం అయితే పొడి పొడిలాడుతూ ఉంటుంది. నేను చెప్పే మెథడ్లో కనుక వండితే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది. ముందుగా బియ్యం కడిగి ఎసరు అనేది నార్మల్ బియ్యంలాగా కాకుండా కొంచెం ఎక్కువగా పోసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ తీసుకోండి. అలాగే గంజి ఉంచుకుంటే చాలా రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగేనండి ఎలా వండుతున్నానో. ఈవినింగ్ అయితే వేడివేడిగా తినొచ్చండి. నేనైతే ఈవినింగ్ కాబట్టి కొంచెం గిన్నెలో వండుతున్నాను. మీరు వీడియో కోసం చిన్న గిన్నెలో వండుతున్నానని అనుకోవద్దు. అన్నం అయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ వీడియో చూశాక అందరూ కూడా రేషన్ బియ్యాన్ని వండుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మీరు ఇందాక గంజి ఉంచారు కదా, ఆ గంజిని కూడా పడేయకుండా మీరైతే తాగేయచ్చండి. దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఉప్పగా ఉంటుంది. దాంట్లో కూడా చాలా విటమిన్స్ అనేవి మన బాడీకి అనేవి చేరుతాయి. రోజు కాకపోయినా ఈవినింగ్ టైంలో అయినా వేడివేడిగా వండుకోవచ్చండి. అలాగే పప్పుచారు అలాంటి వాటిలోకి ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. చాలా మంచిది కూడా మన హెల్త్కి. చూసారా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.